హాయ్ ఆల్, వెల్కమ్ టు రూపాలక్ష్మి అఫీషియల్ ఛానల్. ఈరోజు మీకు వంజరం పులుసు చూపిస్తున్నానండి. వంజరం పులుసు ఏంటంటే ఎక్కువ అందరూ గ్రేవీ ఎక్కువ పెట్టుకుంటారు, కానీ నేను పులుసు చేస్తున్నానండి. సో ఇవ్వండి, ముందుగానే పీసెస్కి ఇలా ఉప్పు కారం పసుపు వేసి శుభ్రంగా మ్యారినేట్ చేసి ఉంచేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్లో ఆల్రెడీ ఇవ్వండి ఆనియన్స్ వేసేసాను. నేను ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్ ఇలా చాప్ చేసుకున్నానండి. యాక్చువల్గా పొడవుగా కోస్తారు కదా, నేను ఇలా పీసులుగా చిన్న చిన్న పీసులుగా బాగా మైన్యూట్ పీసెస్ కింద ఇలా చేసుకున్నాను. చాప్ చేసినట్టు చేస్తానండి. ఫస్ట్ ఆయిల్లో ఇలా ఆనియన్స్ వేసుకొని చేసుకోవాలి. నేను ప్రాసెస్ స్టార్ట్ చేశాక వీడియో మొదలు పెట్టానండి. సో ఇలా ఇవి బాగా మగ్గనివ్వాలి. చూడండి, ఇప్పుడు ఆనియన్స్ బాగా ఇలా మగ్గిపోయాయి. ఇవ్వండి, లైట్ బ్రౌనిష్ కలర్లో ఇలా రావాలన్నమాట. పచ్చివాసన పోయేలాగా ఎప్పుడైనా సరే ఆనియన్స్ ఏ కర్రీకైనా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోనండి, అప్పుడే కర్రీ బాగా టేస్ట్ వస్తుంది. సో ఇది అయిపోయిన తర్వాత టమాటా ఇలా ప్యూరీగా కింద చేసుకున్నానండి. ఇలా ఇప్పుడు ఇది కూడా వేసేస్తున్నాను. ఆనియన్స్ అన్నీ బాగా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇట్లా టమాటా ప్యూరీ వేసేసుకోవాలి. ఇది నా స్టైల్లో చేస్తున్నానండి. అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు, కానీ నా స్టైల్లో నేను చేస్తున్నాను. ఈ టమాటా అంతా ఇట్లా బాగా ఫ్రై చేసుకున్నాక ఇవ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్, దాన్ని ఒక్కొక్కటిగా వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను లైట్గా మెంతులు జీలకర్ర ఈ రెండు కొంచెం లైట్గా ఫ్రై చేసి ఇట్లాగా దంచుకున్నానండి. మీకు ఇష్టమైతే అలా మీరు కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేసుకున్నాను. ఇది కూడా వేసేసుకుంటున్నా. మెంతులు జీలకర్ర అండి లైట్గా ఫ్రై చేసి స్టవ్ మీద అట్లా వేపించేసుకొని దంచేసుకోవాలి మెత్తగా. పౌడర్ కచ్చాబచ్చారైనా పర్వాలేదు, అలా కూడా బాగానే ఉంటుంది. మీరందరూ అనుకోవచ్చు ఏంటి గ్రేవీ చేసినట్టు చేస్తున్నారు అని. కాదండి, పులుసు చేస్తాను, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది మీకే తెలుస్తుంది. యాక్చువల్గా నాకు అసలు ఫిష్ కర్రీ చేయడం అస్సలు రాదు. మా మదర్ చాలా బాగా చేస్తారండి. మా మదరు సిస్టరు ఫిష్ కర్రీస్ బాగా చేస్తారు, నాన్ వెజ్ కర్రీస్. నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను, కానీ నేను కొంచెం డిఫరెంట్ స్టైల్ నా వేలో మళ్ళీ కొంచెం అటు ఇటుగా మార్చుకొని ట్రై చేశాను. చాలా బాగుంది. ఇదిగోండి చిల్లీస్, ఒక 4 పచ్చిమిరపకాయలు, మేము కారం బాగా తింటాం. అయినా పులుసుకి కారం బాగానే పట్టుద్దండి. అయినా సరే పచ్చిమిర్చి మేము కారం కూడా ఎక్కువ తింటాము, అందుకే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకున్నాము. చూసారా ఎంత బాగుందో, ఇలా గ్రీనిష్గా ఇట్లా ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి భలే ఉంది కదా. ఇట్లా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ కారం అండి. కారం ఆల్రెడీ ఫిష్కి పట్టించేసాం కాబట్టి ఇందులో కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇలా ఫిష్కి చెప్పాను కదండి కారం బాగానే పడుతుంది. నేను ఉప్పు కూడా ఆల్రెడీ ఫిష్కి పట్టించేసాను కాబట్టి దీంట్లో కూడా చూసేసుకోవాలండి మనం. బాగా కలుపుకోవాలి. నేను ఇలా మీకు
పూర్తిగా కనిపిస్తుందో లేదో నాకు తెలియట్లేదు. నాకు వీడియో నేను సెల్ ఇలా పక్కన పెట్టుకొని చేసుకుంటున్నానండి. సో ఏదన్నా మీకు అన్కంఫర్ట్ ఉంటే నాకు కొంచెం మెసేజ్ చేయండి. నేను మళ్ళీ నెక్స్ట్ టైం వీడియో చేసేటప్పుడు దాన్ని సరి చేసుకుంటాను. వీడియో ఏదైనా సరిగ్గా కనిపించకపోయినా, నా మాటలు మీకు ఏమైనా సరిగ్గా అర్థం కాకపోయినా కొంచెం కామెంట్ పెట్టండి. నేను నెక్స్ట్ వీడియోకి నేను మళ్ళీ సరి చేసుకుంటాను. సో ఇగోండి ఇలా బాగా కలుపుకోవాలన్నీ. ఇందులో ఇప్పుడు ఆనియన్ గుజ్జులా వేస్తానండి నేను. అందరూ పొడవుగా స్లైసెస్ చేస్తారు, నేను గుజ్జులా వేసాను. పులుసు అయినా కూడా నేను అట్లాగే చేసుకుంటాను. సో మళ్ళీ టమాటా ప్యూరీ వేసాను, పచ్చిమిర్చి వేసాను, మెంతులు, జీలకర్ర కొంచెం దోరగా వేయించేసి అది దంచేసుకున్నానండి. కచ్చా బాగా దంచుకున్నాను. మీ ఇష్టం, మీరు పొడిగా చేసుకుంటే చేసుకోవచ్చు. తర్వాత ఇలా వేసేసుకొని ఉప్పు కారం కలుపుకొని కొంచెం బాగా వేయించుకోవాలండి. ఇది పచ్చివాసన అంతా పోయేలాగా వేయించుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఇవ్వండి చింతపండు రసం ముందే తీసేసి ఉంచుకున్నాను నేను. చింతపండు ప్యూర్ చింతపండు రసం ఇలా మొత్తం చూసారా, ఇలా పోసేసుకొని అస్సలు మీరు అనుకుంటారు ఏంటిది గ్రేవీ లాగా గుజ్జు ఏంటి అది అంటారు. లేదండి, తిని చూడండి, బాగా మీకే అర్థమవుద్ది. ఇట్లా కూడా చేసుకోవచ్చా అనుకుంటారు. ఇన్ని ఆనియన్స్ వేసారేంటి, ఇంత గుజ్జులా చేశారేంటి అని అనుకుంటారు. కానీ తినేటప్పుడు చాలా బాగుంటుందండి. ఇది వంజరం చాలా మంచిది మన లేడీస్కి. ఇది ఒక పొంగు వచ్చే వరకు ఉంచాలండి, ఇలా ఒక పొంగు. వంజరము దీన్ని కానాగడతలు అంటారంట. సో నాకైతే వంజరం అనేది తెలుసు, అతను కానాగడతలు మేడం అని చెప్పాడు. ఇది మనకి డి విటమిన్, మన లేడీస్ బాగా తినాలండి. వంజరంలో అయితే డి విటమిన్, B12, ప్రోటీన్ అన్నీ బాగా, అన్నీ ఒమేగా 3 అన్నీ మంచిగా ఉంటాయి మనకి. నాకైతే B12 డెఫిషియన్సీ బాగా వచ్చేసిందండి. దానివల్ల లెగ్స్ చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. నేను సడన్గా ఫిష్ మానేశాను, అసలు నాన్ వెజ్ మానేద్దామని అన్నీ ఒక్కొక్కటిగా తగ్గించుకొని వచ్చేసరికి నాకు ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోయింది. అంటే వెజ్లో కూడా ఉంటాయి, కానీ నేను నాన్ వెజ్ తింటూ మానేశాను. కానీ తర్వాత డాక్టర్ చెప్పారు అనమాట, మా బ్రదర్ డాక్టర్ అండి, తను చెప్పాడు ఇట్లా ఇలా వీటిలో ప్రోటీన్ ఉంటాయి, ఇవి ఉంటాయి, మానద్దు, నువ్వు తినేది వీక్ ఒకసారే కాబట్టి కంపల్సరీ అవి తిను అని చెప్పాడండి. అందుకని నేను మళ్ళీ స్టార్ట్ చేశాను. సో ఇది మటుకు వంజరం మటుకు లేడీస్ బాగా తినండి. ఇందులో ఒమేగా 3 ఉంటుంది, డి విటమిన్ ఉంటుంది, B12 ఉంటుంది. సో ఇగోండి మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఇలా ఒకసారి పొంగు వస్తుంది కదా, ఇలా కేరళది. ఇగోండి కొంచెం వాటర్ కూడా పోసుకోండి, ఇలా కొద్దిగా వాటర్ కూడా పోసుకోండి. కొంచెం వాటర్ పోసుకొని ఇంకొంచెం పొంగు రానివ్వాలండి. ఇగో చూడండి, ఇప్పుడు చక్కగా కెర్లుతుంది కదా, ఇలా మరగాలి పులుసు అంతా. ఇప్పుడు ఫిష్ ఒక్కొక్కటి వేసేసుకోవాలి అందులో. వావ్, ఇలా ఒక్కొక్కటి వేసేసుకోవాలి. అంతే అండి, సిమ్లో పెట్టేసుకొని అలా దగ్గరికి మరగనిచ్చుకోవాలి అంతే. చూసేద్దామండి పులుసు బాగా మరిగిందో లేదో. వావ్, ఇవ్వండి ఆయిల్ బాగా ఇలా చుట్టూ చూసారా పైకి తేలిపోయింది. సో ఆయిల్ ఇలా పైకి తేలిందంటే పులుసు కర్రీ అయిపోయినట్టే. ఇవ్వండి ఫిష్ వంజరం కాబట్టి కొంచెం గట్టిగానే ఉంటాయి కాబట్టి ఇలా గరిటితో ఏమన్నా ఏమవ్వండి, మనం తొందరగా ఏమి ఎరగవు. యాక్చువల్లీ నేను పీచుల కింద కట్ చేయలేదు, ఇలా ఫిష్ చిన్నయే కదా అని చెప్పి ఇలా చిన్నయే కదా అని వీటితోనే పులుసు పెట్టేశాను. చాలామంది కొంచెం మొక్కలు చేసుకొని అలా చేసుకుంటారు. సో నాకెందుకో ఇలా తినాలనిపించింది, మేము ఇలా చేసుకున్నాము. అయిపోయిందండి వంజరం పులుసు. మీ ఇంకా కొంతమంది కానాగడతలు అంటారు, కానాగడతల పులుసు రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో.
ఇదిగోండి. వావ్, కలర్ చూసారు అద్దరిపోతుంది. స్పైసీ స్పైసీ. ఇప్పుడు ఈ క్లైమేట్కి వేడివేడిగా అన్నం పెట్టుకొని చూడండి, చూపిస్తా. వేడివేడిగా అన్నం. నైట్ చపాతీ చేశానండి. నాకు మార్నింగ్ టీలో ముంచుకోవడం అన్న చపాతీని టీలో ముంచుకొని తినడం అంటే చాలా ఇష్టం. ఏం లేకపోయినా టీ అంటే చాలు, చపాతీ ఉన్నా చాలు, తినేస్తాను, అంత ఇష్టం. ఈ చపాతీ పులుసులోకి ఉంటుందండి అస్సలు. ఇదండి ఫిష్, వేడివేడిగా పులుసు, వేడివేడిగా అన్నం పెట్టుకున్నాను. చూసారా? ముందు చపాతీ టేస్ట్ చూస్తాను. నాకు చాలా ఇష్టం చపాతీ కానీ పూరీ కానీ. అసలు నాన్ వెజ్ కర్రీస్, గ్రేవీలు కానీ పులుసులు కానీ ఉంటే వాటిలో నంచుకుంటే చాలా బాగుంటుంది. మరి మీకు అలా ఇష్టమో కాదో కామెంట్ చేయండి. పులుసు అద్దరిపోయిందండి. చపాతీతో చాలా బాగుంది. సో ఇప్పుడు రైస్ చాలా వేడిగా ఉంది. రైస్తో కూడా టేస్ట్ చూసి చెప్పేస్తాను. ప్లీజ్ కొంచెం కామెంట్ చేయండి, మీరు కూడా ట్రై చేసి చెప్పండి. రూపాలక్ష్మి అఫీషియల్ ఛానల్ని కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. రైస్తో కూడా చాలా బాగుంది. కారం మంచిగా వేసుకున్నాం కదా, కొంచెం కోల్డ్గా కూడా ఉంది. ఆ కోల్డ్ మీద కారం తినేసరికి మంచిగా ఉంది. ఫిష్ మెత్తగా భలే ఉడికిపోయిందండి పులుసులో. వేరే లెవెల్లో. నేనైతే ఈ టైప్లో చేసుకున్నానండి కర్రీ. అంటే మిగతా అందరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది. నేను చేసుకున్న ప్రాసెస్ ఇది. నాకైతే బాగా నచ్చింది. మీకు నచ్చిందో లేదో ట్రై చేసి ఒకసారి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.